లిమిటేషన్ భూ లిమిటేషన్ అనేటువంటిది లేకుండా అది కూడా ఐటీ చెల్లింపులు చేసేటువంటి వాళ్ళకు కూడా ఎలాంటి లిమిటేషన్ లేకుండా రైతు భరోసా ఇచ్చేస్తాం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఇవాళ సబ్ కమిటీలో తీసుకున్నటువంటి నిర్ణయంగా కనిపిస్తుంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ మరియు మీ ఛానల్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒకటండి, ఇక్కడ ఎవరు బీఆర్ఎస్ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ పార్టీలకు అతీతంగా గరీబులకు సహాయం చేయాలి లేకపోతే రైతులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ రైతు భరోసాని పెట్టినారు. దానికి కొన్ని నిబంధనలు ఉండాలి. 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఈ రైతు భరోసా అవసరం అండి. అదొకటి. ఇంకొకటి, దానిలో మిత్రుడు చెప్పినట్టు ఐటీ వాళ్ళు ఉన్నారు. ఐటీ వాళ్ళు కొంతమంది ఏం చేస్తారండి, ఐటీ లోన్ కొరకు గరీబ్ మీడియం పీపుల్స్ అందరు కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తారు. ఇంకా వాళ్ళందరూ కట్ చేస్తారా? ఐటీ రిటర్న్స్ అనేది బ్యాంకు లోన్ కావాలంటే ఈ రోజులల్లో ఖచ్చితంగా 3 years ఐటీ రిటర్న్స్ కావాలని అడుగుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, మీడియం క్లాస్ పీపుల్స్ లోన్ తీసుకోవాలంటే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. ఇంకా అట్లాంటప్పుడు దీన్ని ఏంటంటే క్రిమిలేయర్ లో కట్ చేస్తున్నారు. అన్ని ఒకటొకటి కట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. గత ప్రభుత్వాలు వెంచర్లు చేసినటువంటి దానికి, తర్వాత అసలు పంట లేని దానికి, తర్వాత రకరకాల వాళ్ళకి కూడా బిల్డింగ్లు, స్కూళ్ళు, మిత్రులు చెప్పినట్టు కూడా కాలేజెస్ ఉన్నటువంటి వాటికి కూడా రైతు బంధు అని పేరుతోని కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖజానాకు నష్టం జరిగించినటువంటిది మనం చూసినాం. మరి ఇదే ప్రభుత్వము ఇప్పుడు ఏం చేస్తుంది? రేవంత్ రెడ్డి గారు పర్వాలేదు, ఏంది దాన్ని క్లారిఫై చేసుకోవాలి. ఏ విధంగా క్లారిఫై చేసుకోవాలి? శాటిలైట్ కాదు, ఆల్రెడీ రిపోర్ట్ ఉందండి. ఏఓల దగ్గర, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ దగ్గర, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర ప్రతిదీ రిపోర్ట్ ఉంది. డ్రాగన్ టైం పాస్ చేయడం కంటే వాళ్ళ రిపోర్ట్ ఎనఫ్. ఎన్ని ఎకరాలు ఉన్నది, ఎవరికి ఉంది, ఏ ఊర్లో ఉంది అనేది రిపోర్ట్ రెడీలో ఉంది. మళ్ళీ దాన్ని శాటిలైట్ పెట్టి అనవసరమైనటువంటి ఇది గవర్నమెంట్ మీద అనవసరమైన బర్డన్ మీద పడే బదులు ఉన్నదాన్నే తీసుకొని దానికి సడన్ లిమిటేషన్ అయితే, నా దృష్టిలో లిమిటేషన్ చాలా అవసరం. రైతులు ఎక్కడ పోయినా కూడా ప్రతి దగ్గర పెట్టినా కూడా 10 ఎకరాలు లేకపోతే 20 ఎకరాలకు ఇవ్వండి. కానీ 100 ఎకరాలు అనేది పెట్టడం అనేది సమంజసం కాదు. ప్రభుత్వం అసలే మనకు ప్రభుత్వం ఏంటి, ఖజానా చాలా లాస్ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు కొంతమందికి శాలరీస్ లేనటువంటి పరిస్థితి ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఎవరు అడిగేటండి? ఇప్పుడు 100 ఎకరాల వాళ్ళకు నీ 10,000 20,000 ఎకరం మీద వచ్చేటువంటి వాళ్ళకు అవసరం లేని పరిస్థితి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నోన్ని నిజమైన రైతును ఆదుకో. నువ్వు కౌలు రైతులకు పైసలు ఇస్తానన్నావు, కౌలు చేసిన వాళ్ళకి ఇచ్చేయండి, కౌలు రైతులకు ఇవ్వండి. కౌలు రైతులకు ఇస్తుంది నిజమైన వ్యవసాయం చేసిన వాళ్ళు కౌలు రైతులు. కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఈ ఏమన్నా మన రైతులకు 15,000 ఇస్తానన్నారు. కానీ కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000. ప్రాక్టికల్ గా ఏమండి, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా అన్నారు ప్రభుత్వం. నాకు తెలిసి దాని వైపు సిద్ధంగా అడుగులు సిద్ధంగా బలంగా వేస్తుంది కూడా. ఏమండి, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000 ఇచ్చేటువంటి ప్రయత్నం నాకు తెలిసి సంక్రాంతి తర్వాత నుంచి చాలా బలంగా వేస్తుంది అధికార పార్టీ. ఏమంటున్నా, ఇప్పటికి 1 year అయిపోయింది. 1 year కు ముందు మనం అనుకున్నాము, ఏమన్నా డెడ్ లైన్ పెట్టినారు వారు. ఆ డెడ్ లైన్ కు పెట్టిన దానికంటే 1-2 months అంటే ఓకే, కానీ ఇయర్ టుగెదర్ ఇట్లానే టైం పాస్ చేసుకుంటూ పోతే ఇటు రైతులు నష్టపోతారు, తర్వాత రైతులకు ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం చెప్పినటువంటి మాటలలో ఎక్కడ కూడా నిజాలు కనిపిస్తలేరు. ప్రతిపక్షాలు మొత్తుకునేంత వరకు కూడా దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అంటే అక్కడ కొంత ఇబ్బందికరంగా ఉంది. దాంట్లో నా ఉద్దేశం ఏంటంటే దేనికైనా ఎకరాలలో కూడా డెడ్ లైన్ పెట్టాలా. 10 ఎకరాలు కాబట్టి 20 ఎకరాలు. కానీ నువ్వు 100 ఎకరాలు ఇచ్చి మల్లారెడ్డి అసెంబ్లీలో లైన్లకు తెచ్చి వాళ్ళు కొన్ని లక్షల మంది అంటారు కదా, లక్షల డబ్బు మిగిలినట్టే కదా. ఆ డబ్బు మన ప్రభుత్వానికి ఇంకా వేరే దానికి ఉపయోగించుకోవచ్చు కదా. వాళ్ళు ఆర్థికంగా అడగని తినేటువంటి పరిస్థితులలో లేరు కదా. ఆ ఉన్నటువంటి 100 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు? కౌలు రైతులకు ఇస్తున్నారు. కౌలు రైతులు కదా అక్కడ ఇబ్బంది పడేది, ఈయన కాదు కదా. రైతు అనే వ్యక్తి హైదరాబాద్ లో, ఢిల్లీలో లేదా బొంబాయిలో ఎక్కడో ఉంటాడు. 100 ఎకరాలు ఉన్నాయన ఊళ్ళల్లో ఎవరు ఏ రైతు ఉండడు. అట్లాంటి రైతులందరూ ఎవరు ఉంటారు అక్కడ? గరీబులు అంటే ఎవడైతే వ్యవసాయ భూమి లేనివాడు ఉండో ఆ రైతుకు దగ్గర కూర్చొని ఎకరానికి ఒక 10 బస్తాలు ఇస్తాము అనేది. ఏది మన పొలాలు అయితే ఎకరానికి 10 బస్తాలు వడ్లు ఇవ్వాలంటే 7 క్వింటాలు ఎకరానికి ఇవ్వాలనేది పెట్టుకుంటారు. 100 ఎకరాలు ఉన్న రైతు ఆ 7 క్వింటాలు ఇంటూ 50 ఎకరాలు 50 ఎకరాలకు 7 35 ఆ విధంగా తీసుకుంటాడు. ప్లస్ ఇక్కడ రైతు భరోసా అనేది తీసుకుంటాడు. మరి ఇన్ని ఆయన తీసుకున్న తర్వాత అసలు ఎక్కడ నష్టపోయేది ఎవడు అంటే కౌలు చేసే వ్యక్తి. నిజమైన కౌలు చేసే వ్యక్తులకు కూడా
లాభం పొందాలనుకుంటే దీన్ని కటాఫ్ పెట్టుకొని 10 కాకపోతే 20 ఎకరాలు పెట్టుకోండి, 20 ఎకరాల వరకు ఆయనకి ఇవ్వండి. ఇన్ ద సేమ్ టైం ఆ కౌలు రైతులను కూడా ఆదుకోవాలి. కౌలు రైతు ఎందుకంటే మీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ రైట్ రామచంద్ర గారు వెల్కమ్ బ్యాక్ టు అగైన్. మనం అనుకుంటాం. రైట్ శోభన్ గారు ఉన్నారు. శోభన్ గారు మీరేమంటారు?